మన యొక్క ఆలయంలో ఉన్నటువంటి పెద్దలందరూ సమావేశమైనారు అమ్మవారి యొక్క ఈ దివ్య బాణిని వినడానికి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఫోటోలు క్లిక్ కొట్టరాదు, టిక్కు కొట్టరాదు, క్లాస్ అనేది కొట్టరాదు, అమ్మవారికి ఎదురుకుండా ఉండరాదు. ఆయన గారికి సెల్ ఫోన్లు తీసేయండి, సెల్ ఫోన్లు తీసేయండి. మూరేళ్ళు కప్పిని గందెళ్ళు కింద వరే సిమ్మల మీద వరే పక్షులు పరుషాలు మద్దులు మారెళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలానా దేశపతి లింగా మా బట్లు భైరవుడా సాలహి గంబాల సదరమండ రూపము 7 గండల మీద 7 లింగాల మీద తలకది నామరా గజలి రూపము వెనకది నామరా ఏక చిత్తారి గడుగు రేపల్లే చెన్నై తిరగటి పగలు సాక్షిగా పద్దు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నర్లు సద్దు తిరగని సంపెంగవేలు సకల సూత్రాల సామేటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 హస్తాల భాగరథి గంగా 9 హస్తాల దమకటి గంగా కౌస్ గంగా రడ గంగా రక్త గంగా నానకుండలో ఉండే నలుపుల గంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెల్ల ఉండే తెప్పల గంగా గంగ నువ్వు లేందే గడి ఆగలేం శివునికి శివ పూజ నేడు పరమేశ్వరునికి క్షావలేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మానదరి జల జాలది గంగా రామ రామాన శంకర రమణ లింగం కాలన గజ్జలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చంద్రం దాసుకొని నష్ట ఛత్రకన్ను దాసుకొని 14 గస్తాలు ధరించిన మహంకాళినంటి చిన్న ఈరభద్ర అక్క మసిదేవి దూలు విధి లాచిరు విధి మొత్తం పల్లి విధి మంగనాలయ సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్లవాడ సకం పేట విధి చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మాల మిఠల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార కిన్నెర జయించిన
జ్ఞానందేశు సత్యనారాయణ నా సాటిగా నాలా పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినది నా బులక సుందరి కర్రవిచ్చిన కైలాసవతి దమరాని డోలనాది పంబలని పంపాల జోడు నా బయల వానిది బ్యాగల కట్ట నా కసకలను సదరస బండ నా నదిగంపన వడ్ల వానిది పరశన నా కమ్మరింటిది కోలిమీన సాలాని బంగ్రాన సరసమైన వాటాన బాలని బంగ్రాన బంగ్రం దాని బొడ్డు గంట నా మాదగింటి గూటాన పెద్దలనంటి పెద్దమ్మనంటి దండి మారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇడుగులమ్మనంటి లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముద్దుగా ముత్యాలమ్మనంటే అన్నలక కరుపమ్ము నల్లబోసినంటే గడలమ్మనంటే సూదులమ్మనంటే కాల కట్టమైసినంటే నా చిన్ని తమ్ముడు పీనుగుల వలన శరణము 7 రక్కజలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం ఇన్ని కోట్ల మంది లక్షల మంది యొక్క ఎదురు చూపులని ఆశీర్వాదం చేయడానికి మా ముందు ప్రత్యక్షమైన తల్లి చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో నువ్వు నీ యొక్క ఆశీర్వాద గుణాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఘటాల ఊరేగింపు నుంచి ఈ రోజు వరకు పిల్ల పాపంతోనే ప్రతి ఒక్క భక్తుడు లక్షలలో వచ్చి మీకు శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి పూజలు చేసి అన్ని సమర్పించారు తల్లి. సంతోషమా తల్లి తెలియజేయండి తల్లి. అమ్మా తల్లి ఆనందంగా వచ్చావు తల్లి. ఆనందంగా నీ యొక్క బిడ్డ అడిగాడు, నువ్వు మౌనంగా ఉన్నావు తల్లి. కాకుండా పూజలు ఏ విధంగా జరిగినాయి? ఇదివరకు 2 రోజులు చేసుకునే దానివి, ఇప్పుడు 16 రోజులు చేసుకుంటున్నావు. పసికిల బాలాజీ అందరూ ఎలా ఉంటారని అడిగారు తల్లి. దానికి దయచేసి సమాధానం చెప్పు తల్లి. కోట్ల జనం నేను ఎదురు చూస్తున్నాను తల్లి. ఎందుకు చెప్పాలి బాలక్క, నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నాను, క్రోధంతో వచ్చినా నేను మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? నేను